వాళ్ళు ఇది వస్తుందనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు అనే మీకు రీసెంట్గా మీరు చూసుంటారు, ఇంతకుముందు కూడా ఒక సినిమాని ఇలానే చేసి ఫోకస్లు చేసి గందరగోళం చేశారు. కాదు ఇవన్నీ వట్టిది సిచ్యువేషన్గా మాట్లాడుకునేది తప్పితే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా ఇబ్బంది జరగకూడదు. అలాగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఛాంబర్ చేయాల్సిన డ్యూటీ అది. సునీల్ గారి తరఫున కూడా నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేనే చెప్పేసాను. థ్యాంక్స్ మాత్రం. అంటే బేసిక్గా తను ఈ పర్సనల్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే నేను అందరితో డిస్కస్ చేస్తున్నానండి. పర్సనల్ కామెంట్స్ పర్సనల్గా వెళ్ళటం అనేది అవి మిగిలిపోతాయే తప్పితే అది కరెక్ట్ కాదు. మన అందరం ఒకటే, రేపు ఉదయం మళ్ళీ నిద్రలేసి ఎదురు కనిపించుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం. దీనికి ఒక్కటే నిదర్శనం, మన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్. సినిమా వాడు అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూశారు కదా మీరు. అది మనం సినిమా వాళ్ళం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరిని కలుపుకొని వెళ్ళటమే మనం చేయం, అలానే వెళ్తాం. థ్యాంక్ యూ. వద్దు సార్, రేపు మీటింగ్లో అక్కడ మాట్లాడుకుంటాం కదా, రండి. ఫస్ట్ నేను విలేకరులకు కూడా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది మీ దగ్గర రెంట్ ర్యాక్ ఉందా, బాత్రూంలో ఆటో ఫ్లష్ ఉందా, ఇవన్నీ మీ ఇంట్లో బల్లి ఉందా, ఆడదా మొగదా టైప్లో పోతున్నాయి సార్. మీరు నేను ఒక మాట చెప్తానంటావా, వాటి డిస్కషన్ కాదు రేపు మనకు కావాల్సింది. పర్సంటేజ్ సిస్టమ్కి వెళ్ళేదానికి దేనికి ఏం చేయాలనేదే తప్పితే వేరే సిస్టంలో కాదు. ఆయన టాయిలెట్లు బాగలేకపోతే బాగు చేయించుకోమని వాళ్ళు చెప్తారు. ఆటోమేటిక్గా మీకు ఇంకో రూపాయి పెరిగిన తర్వాత మీరే చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాదన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు టాయిలెట్లు గుర్తు రాలేదా, ఇన్ని రోజులు స్మెల్ రాలేదా? అన్నయ్య ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదేముంది. అంతా సక్సెస్ఫుల్గా రేపు ఫస్ట్ స్టెప్ వెళ్తాం సార్. డెఫినెట్గా లీడ్ తీసుకుంటాం. 2 స్టేట్ల సమస్య ఒకటేసారి పరిష్కారం చేసేదాన్ని ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకు ఆయన లేరు ఇందులో, ప్రస్తుతం రాలేదు. మీరు ఏదో వస్తే తీసుకొచ్చి నిలబెట్టు. అందరూ ఇట్లా సైడ్కి వచ్చేస్తే కదా. అభి డైరెక్టర్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కాదు, ప్రొడ్యూసర్. ఫస్ట్ సినిమా అయినా ఇస్తాను. అదే చెప్తండి. రెడీ సార్. ఓకే థ్యాంక్ యూ.